హలో అండి, నేను డాక్టర్ నీలిమ, గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్. చాలా మందికి డే టైమే కాకుండా రాత్రి నిద్రపోయేటప్పుడు పిక్కలు పట్టేస్తూ ఉంటాయి. అంటే దీన్ని లెగ్ క్రాంప్స్ అంటాం. కాలి కండరాలు లాగేస్తూ ఉంటాయి. చెప్పుకోలేనంత బాధతో అరుస్తూ ఉంటారు. ఇది చాలా మంది దగ్గర మనం గమనిస్తూనే ఉంటాం. ఒక్క విషయం మీరందరూ గ్రహించాలి, ఇది ప్రమాదకరం కాదు. ఇట్స్ నాట్ హార్మ్ఫుల్. మరి ఈ లెగ్ క్రాంప్స్ వచ్చినప్పుడు మనం ఎలా దీని నుంచి బయటపడాలి అంటే, మనకు ఏ కండరం అయితే గట్టిగా లాగేస్తోందో ఆ కాలుని స్ట్రెచ్ చేసి ఉంచాలి. అలాగే చేతులతో కాస్త కండరాలని మసాజ్ చేసుకోవాలి. హీట్ ఆర్ కోల్డ్ థెరపీ అంటాం. ఒక టవల్ని వేడి నీటిలో అయినా లేదా చన్నీటిలో అయినా బాగా అద్దేసి నీళ్ళనంతా పిండి ఆ టవల్ని ఆ మజిల్కి ర్యాప్ చేసేసి కాస్త నొక్కి పట్టుకోవాలి. దీన్ని సపోర్టివ్ థెరపీ అంటాం. లెగ్ క్రాంప్స్ ఎందుకు వస్తుంది డాక్టర్ అని అంటే, కారణాలు ఎన్నో ఉన్నాయి. ఫస్ట్ది ఏజ్ ఫ్యాక్టర్. వయసు పైబడే కొద్దికి కండరాలు వీక్ అయిపోతాయి. సో క్రాంప్స్ ఆటోమేటిక్గా వస్తుంటాయి. వెయిట్ ఎక్కువగా ఉన్నా కూడా క్రాంప్స్ వస్తాయి. మనిషి వీక్గా ఉన్నా కూడా క్రాంప్స్ వస్తాయి. అలాగే విటమిన్ డెఫిషియన్సీ ఉంటే కూడా క్రాంప్స్ వస్తుంది. ప్రెగ్నెంట్ ఉమెన్లో కూడా క్రాంప్స్ వస్తుంది. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్కువగా చేసే వాళ్ళలో కూడా మజిల్స్ బాగా టైర్డ్ అయిపోయి క్రాంప్స్ వస్తూ ఉంటాయి. డీహైడ్రేషన్ ఇంకొక కారణం. అంటే మన బాడీకి తగినంత వాటర్ అందకపోవడం. దీని నుంచి బయటపడాలంటే 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి డైట్, ఒకటి మేనేజ్మెంట్. డైట్లో మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకోవాలి. లైక్ పన్నీర్, పాలు, పెరుగు, తర్వాత డైరీ ప్రోడక్ట్స్, సోయా మిల్క్, ఆల్మండ్ మిల్క్, బాదం పప్పులు, మష్రూమ్స్, ఫోర్టిఫైడ్ సీరియల్స్ ఇలాంటివన్నీ తినొచ్చు. నాన్ వెజిటేరియన్స్ అయితే పుష్కలంగా కోడిగుడ్లు, చికెన్ లివర్, మటన్ లివర్, రెడ్ మీట్, ఫిష్, చికెన్ ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. ఎవ్రీడే ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. కోకోనట్ వాటర్ రెగ్యులర్గా తీసుకుంటే కూడా చాలా మంచిది. అండ్ ఎలక్ట్రోలైట్స్ బేస్డ్ డ్రింక్స్ ఉంటాయి, అవి తీసుకున్నా కూడా చాలా మంచిది. ఫుడ్తో సరిపోకపోతే కాల్షియం విత్ విటమిన్ D3 తీసుకోవాలి. అంతేకాకుండా B1, B12 టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి. విటమిన్ E కూడా తీసుకోవాలి. ఒకసారి మీరు డాక్టర్ అడ్వైస్ తీసుకొని రక్త పరీక్షలు చేసుకొని ఏ విటమిన్స్ అయితే మీకు ఇన్సఫిషియెంట్గా ఉందో ఆ విటమిన్స్ని సప్లిమెంట్స్గా తీసుకోవాలి.